తల్లి గోమాత బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు కూడా రుద్రుడు గోదూడ వినలేదు, తిరుగుతూనే ఉంది. అప్పుడు గోమాత దాని నడకకి కొంచెం అడ్డం వచ్చి, మనం వెళ్ళే వేళ అయిందయ్యా, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు, గోపాలను నిద్ర లేచే సమయం అయిపోయింది, లేచేస్తాడు, ఇక రా, రేపు మళ్ళీ రావచ్చు అన్నట్లుగా చూసింది. అంతవరకు శాంతంగా భక్తితో ఉన్న దూడ ఒక్కసారి కోపంగా చూసి తల్లిని అనుసరించింది. బాగా కోపం వచ్చేసింది. ప్రదక్షిణ చేస్తుంటే రమ్మన్నాడు అని, అమ్మ ఇట్లా చెప్పేసింది అని. ఆల మందలు కలిసిపోయాయి, రెండు కూడా వచ్చేసాయి. పెద్ద మందగది ఆవులు దాంట్లో కలిసిపోయాయి. గోమాత కూడా అక్కడికి చేరుకొని మిగతా వాటిలో కలిసిపోయింది, ఏమీ తెలియనట్టుగా. గోపాలను నిద్రపోగానే ఈ రెండు పుట్ట దగ్గరికి వెళ్ళటం రోజు నిర్విఘ్నంగా జరిగిపోతున్నది. ఇది ఒక పనిలాగా అయిపోతుంది. ఆ గోపాలుడు ఏంటో ఇంట్లో నిద్రపోడేమో కానీ వచ్చి చెట్టు కింద నిద్రపోతుంటాడు. వచ్చేది, నిద్రపోయేది, వీళ్ళు వెళ్ళేది, వచ్చేది, ఇట్లా జరిగిపోతుంది మామూలుగా. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు రాణిగారు ఉన్నట్టుండి గోపాలుని పిలిచి, చూడయా, మనం కొత్తగా ఒక ఆవును కొన్నాం కదా, ఎప్పుడెప్పుడు జ్ఞాపకం వస్తుందో యజమానులకు తెలియదు, అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడో పోయిందిలే, దీన్ని గమనించేదిలే లేదులే, లేక దీన్ని మర్చిపోయినారులే, లేక దీన్ని పారేశారులే అనేమన్నుంటే ఆ మహారాజులు ఎప్పుడు జ్ఞాపకం వచ్చి ఏం చేస్తారో తెలియదు. అందుకని చక్కగా ఒక గూట్లో దాన్ని పెట్టాల్సిందే మామూలుగా. అడిగినప్పుడు తీసుకురావాల్సిందంతే, తప్పదది. మనం ఒక కొత్త అంతసేపు ఊరికే ఉండి, ఎన్ని రోజులు ఊరికే ఉండి సడన్గా గోమాత జ్ఞాపకం వచ్చేసింది రాణిగారికి. ఏంట్రా గోపాలుడా, మనం కొన్నటువంటి ఆవు కొత్తగా కొన్నాం కదా, చాలా బాగుంది అని కొన్నాం కదా, ఆ గోవు పాలు నాకు కావాలి. ఆ రోజు రాజుగారు కూడా చెప్పారు కదా, కొడుకు కోసమే తీసుకున్నాం ఆవని, అందుకని ఏది ఒక్కరోజు కూడా నువ్వు తీసుకురాలేదు, కాబట్టి ఇప్పుడు తీసుకురా. ఈ రోజు నుండి రాజకుమారుడికి ఆ ఆవు పాలనే నేను ఇవ్వాలనుకున్నాను, నేను ఈ రోజు నుంచి అనుకున్నాను. ఆ ఆవు పాలను ఇస్తే వాడు మరీ కాస్త బలంగా ఉంటాడేమో అంది. వాడు అన్నాడు, చిత్తం, దానికేంటి, తీసుకురావటానికి ఏమిటి, చిత్తమని బిందె తీసుకొని ఆవు దగ్గరికి వెళ్ళి పాల కోసం ప్రయత్నించాడు. మామూలుగా అప్పటి ఆవులు ఎప్పుడంటే అప్పుడు పాలిచ్చేవి, అర్ధరాత్రిలో వెళ్ళి పితికినా పాలిచ్చేవి. అవి మామూలుగా అట్లా ఎందుకంటే పిండేవాళ్లే కాదు, ఎప్పుడో పిండుకునేవాళ్ళు. అది పాలను విడవలేదు, మామూలు ఇడిచాలు లోపల నుంచి. ఏమిటా అని పరిశీలన చేస్తున్నాడు, ఏమైపోయింది పాలు అని. దాని పొదుగు ఖాళీగా ఉంది, వాటిలో అసలు పాలే లేవు. ఏమైపోయింది ఇది, ఒట్టి సంచిలాగా అయిపోయింది. వెంటనే రాణి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా పిల్లలు దాని పాలను ఇప్పటికే పితికి పెట్టినట్టున్నారు, పితికేశారు, తాగేశారు అనిపిస్తుంది, కనుక నేను రేపటి నుండి క్రమం తప్పకోకుండా తెచ్చిపెడతాను తల్లి, ఈ రోజుకు నన్ను వదిలే, నన్ను క్షమించు అన్నాడు. ఆ సమాధానానికి రాణికి ఇంకా కోపం వచ్చేసింది. ఏమిట్రా, నువ్వు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? పాలు పట్టుకురా అంటే రేపు తెస్తానులే అంటావు కదా నువ్వు. ఆ గోవు పాలు నువ్వు తాగేస్తున్నావా దిన్నము, లేదా ఇంకెవరికైనా ఇస్తున్నావా? దిన్నము నువ్వు తీసుకోకపోతే ఈరోజు ఉండేది కదా. దిన్నము తీసుకోకపోతే ఈరోజు తీసుకోలేదు అని అర్థం. దిన్నము తీసుకున్నావు కాబట్టి ఈరోజు తీసేసుకున్నావు, తాగేశావని గట్టిగా గద్దిరించింది. పక్కనే ఉన్న భటులను కూడా పిలిచి వాడిని దండింపు చేసింది. వాడు భయపడుతూ క్షమించమని దండాలు పెడుతూ రాణిని వేడుకున్నాడు, నన్ను వదిలేసేయండి ఈ రోజుకి. సరే, వాడిని చూస్తూ, ఇక నుండి ప్రతిరోజు ఆ ఆవు పాలు నువ్వే స్వయంగా తెచ్చి ఇవ్వాలి, లేదంటే ఇలాంటి మర్యాదలు ఇంకొకసారి ఘనంగా కూడా నీకు జరుగుతూ ఉంటాయి, పో, నేను క్షమించేశానని చెప్పి వదిలేసింది. అని వాడిని పంపేసింది. వాడి కళ్ళంతా తొడుపుకుంటూ బాధపడుతూ గోశాలను చేరాడు. తనకు ఇంతటి అవమానం జరగటానికి కారణమైనటువంటి ఆ గోవు మీద కోపం బాగా వచ్చింది. దీన్ని చంపేసేలా నేను కోపం వచ్చింది, కానీ చంపలేడు కదా,
మిగిలిన పని వాళ్ళని పిలిచాడు. వారెవరైనా ఆవు పాలు ఎవరైనా మీరు పితికారా, తాగారా అని అడిగాడు. అమ్మో బాబోయ్, మేమెవరూ తాగలేదు, అది రాణిగారిది అని తెలుసు మాకు, అందుకని ఎవరు ముట్టలేదు దాన్ని. అసలు దాని ఏదైనా పేడ వేసినా కూడా వెండి తట్టలో తీసుకొచ్చేవాళ్ళం పేడను, అట్లా మేము దాన్ని చూసుకున్నాము. పాలేంటి పెట్టడం, దాన్ని పాలేం చూడటం ఏమిటి, చూడలేదు మేము. ఎందుకంటే మహారాణి గారు గోవు కాబట్టి అంత మర్యాదగా మేము చూస్తున్నాం. గుడ్డలు సాధారణమైన గుడ్డలతో తుడుస్తాం మేము, అన్నీ కూడా పీతాంబరాలతోనే తుడుస్తున్నాము, దాన్ని అట్లా పెట్టుకున్నాం మేము అట్లా ముట్టలేదు పాలను అని మాకు తెలియదు అన్నారు. గోపాలుడికి ఆశ్చర్యమైపోయింది. నేను కూడా ఇంతకాలం ఈ సంగతి గమనించలేదు, అస్సలైతే మీరు తాగలేదు, నిజం చెప్తారు నాకు తెలుసు, మరి నేను పితకలేదు, ఈరోజు లేదు, ఇది ఏమిటో జరుగుతున్నది. రోజు కూడా అన్నిటితో పాటు దీన్ని కూడా చక్కగానే మేపుతున్నాం కదా, బాగా తింటుంది కదా, మరి పాలు ఏమవుతున్నాయి, దీని సంగతి ఏమిటో రేపు తేల్చాలి, తప్పదు అనుకున్నాడు. తెల్లవారింది. మామూలుగానే ఆ గోపాలుడు ఆ గోవులు అన్నిటినీ కూడా అడవికి తీసుకువెళ్ళాడు మేపటానికి కోసం. అయితే ఆ గోవును మాత్రం జాగ్రత్తగా గమనించాలని నిర్ణయించుకున్నాడు. నేనే నిర్ణయించాలా, మీరెవరూ అక్కర్లేదు, నేనే చూసుకుంటా దీన్ని ఈరోజు అనుకున్నాడు. తాను రోజు పడుకొని చెట్టు దగ్గరికి వచ్చాడు. మామూలుగా వచ్చాడు, నేను ఈరోజు చూడాల్సిందే, నీరు నిద్రపోకూడదు. ఇప్పట్లాగే ఎప్పటిలాగే నిద్రపోతున్నట్టు నటించాడు, మామూలుగా నటించాడు. మామూలుగా వచ్చాడు, అక్కడికి పడుకుంటా నటించాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ ఆవు దూడ మెల్లగా మంద నుండి దూరంగా పోవటం చూశాడు. ఓహో, ఇదే సంగతి, మెల్లగా వెళుతున్నాం ఇక్కడి నుంచి. వాడు ఆశ్చర్యపోయాడు. వాటికి కనిపించుకోకుండా నిదానంగా అలికడి కాకోకుండా జాగ్రత్తగా చెట్ల వెనుకల దాచుకొని తాను కూడా వాటిని అనుసరించాడు. ఎక్కడికి వెళతాయి రెండు? ఏంటి ఇంత లక్షణంగా ఏదో మాట్లాడుకొని వెళ్ళినట్టు వెళుతున్నాయి, మామూలుగా వెళ్ళినట్టు వెళుతున్నాయి ఇవి. ఇది ఎక్కడికి వెళతాయి చూడాలా. ఆ ఆవు సరాసరి ఒక పుట్ట దగ్గరకు చేరి నిలబడింది. చూశాడు, ఏం చేస్తాయి పుట్ట దగ్గర అని. పుట్ట దగ్గర నిలబడి ధారగా పాలను అక్కడి నుంచి విడుస్తుంది లోపలికి, పుట్ట లోపలికి. చూశాడు, ఓహో ఇదే సంగతి, గోవు కావాలనే తనను మోసం చేస్తుందన్నాడు అనుకున్నాడు. ఇది మోసం చేస్తుంది, నన్ను తిట్టించాలని, నన్ను కొట్టించాలని, నన్ను నరికించాలని చెప్పేసి చూస్తుంది ఈ ఆవు. ఇంత తెలివా దీనికి? నిన్న తిన్న దెబ్బలంతా గుర్తుకొచ్చాయి వాడికి. ఇక ఈరోజు దెబ్బలు కాదు, ఇక నాకు ప్రాణమే పోతుంది, నాకు నిజంగా అట్లా చేస్తుంది ఆ మహారాణి. కోపంతో ఒళ్ళు మర్చిపోయాడు. వెంటనే వీపును ఉన్నటువంటి ఎప్పుడు తన జతలోనే పెట్టుకున్నటువంటి కొడ్డలిని తీశాడు. ఒక్క భార్య గట్టిగా పట్టుకున్నాడు. వేగంగా చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి ఆ గోవును చంపాలని గొడ్డలి ఆ గాల్లోకి ఒక్క పరి ఎత్తి విసిరేస్తాడు. అదే క్షణంలో ఇటు పుట్టలో నుంచి స్వామి ఇట్లా అనుకున్నాడు, ఏంటిది, ఏం జరుగుతున్నది? ఇది పుట్టలో ఉండే స్వామి చూస్తున్నాడు, ఏంటిది, ఎంత భక్తితో నాకు ఈ పాలిస్తున్నది ఈ గోమాత, నాకేది కొంచెం సమర్పణ చేసినా వాళ్ళకి ఎటువంటి అపారమైనటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను, వాళ్ళకి అపారమైన. స్వల్పమాత్ర సంతుష్టుడు అనటానికి స్వల్పమాత్ర సంతుష్టుడు, స్వల్పంతోనే సంతుష్టుడై మహత్తరమైనటువంటి కోరికను తీర్చేటువంటి వాడు అనిపించుకున్నాడు కదా శ్రీనివాసుడు. ఒక్క పర్యం యోచన చేశాడు, ఎంత భక్తితో పాలు నాకు ఇస్తూ ఉంది, నేను తాగుతున్నాను, వీడు నిజంగా ఈ గోవును చంపేస్తాడు, ఆ కొడలి వస్తుంది, అది గాలిలో తేలుకొని వస్తున్నది, ఒక్క పర్యం దానికి పడితే తెగిపోతుంది అది అని అనుకొని తం రక్షామీతి మత్పణ సమర్పణ, ఏదైనా చేయని నాకు భక్తితో, నాకు తులసీ దళంతో అయినా
పూజ చేసిన ఒక్క దళంతో పూజ చేస్తే చాలు, ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు, నేను తప్పక రక్షిస్తాను. ఒక్క పర్యం గోవిందా అని అంటే చాలు. అది మనస్ఫూర్త గోవిందా అని అంటే ఎంత బాగుంటుందో. నేను తప్పక రక్షిస్తాను వాళ్ళు. అలాంటిది ఈ ఆవు నాకు నిత్యము భక్తితో పాలు వేస్తుంటే నా ఆకలి తీరుస్తుంది కనుక దీన్ని నేనేలా విడిచిపెడతానిక? నాకు ఈ తక్షణమే నేను రక్షిస్తాను, ఈ క్షణమే ఇప్పుడే రక్షిస్తాను అని అనుకుంటూ, అందుకే స్వామికి ఆపద్బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద, బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద. హరే ఇందిరేశ హరి ఇందిరేశ హరి ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర అరవింద నందన కంద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద, సుందర అరవింద నందన కంద, సుందర అరవింద నందన కంద. పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద, పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద. ఒక్క తులసీ దళంతో పూజ చేసిన వాడిని రక్షించుకుంటాను. నాకు నిత్యము భక్తితో పాలిచ్చేటువంటి ఈ గోవుని నేను కాపాడుకోకుండా పోతే ఇంకేమిటి అనుకొని స్వామి ఆ గోపాలుడు విసిరినటువంటి తన గొడ్డలి ఎక్కడొచ్చి పడిపోతుందో గోవు మీద అనుకొని ఆ క్షణం లోపల మరింత వేగంతో పుట్టలో నుంచి బయటకు వచ్చేశాడు తొందరగా. గొడ్డలి కన్నా వేగంగా వచ్చాడు. రాకేంటి, వాయువేవాడు కదా, అందుకని గొడ్డలి కన్నా వేగంగా వచ్చాడు. ఆ గోవుకు గొడ్డలికి మధ్యలో నిలబడ్డాడు గోవిందుడు. స్వామి దర్శనం ఇచ్చాడు వీళ్ళిద్దరికీ. ఆ గొడ్డలి దెబ్బను తన శిరస్సుకు తగిలినట్టే చేసుకున్నాడు. మొత్తం తనకు తగిలింది కానీ గోవుకు తగలలేదు. గొడ్డలి వేటు స్వామి శిరస్సుకు తగిలింది. వెంటనే రక్తం పైకి ఎగజిమ్మిపోయింది. 7 తాటి చెట్ల పైన ఎగిసిపోయింది అని చెప్పారు. ఆ రక్తం దాని గురించి కూడా చాలా వ్యాఖ్యానం ముందుకు చేయాలనిపించింది నాకు. భయంకరమైనటువంటి ఆ దృశ్యాన్ని చూడలేక ఆ గోపాలుడు గుండె ఆగి కిందపడి వెల్ల అంటూ అక్కడికే ఒక ఈగెలాగా దోమలాగా మరణించేశాడు, కాక్రోచ్లాగా మరణించాడు. కేవలం ఆ దృశ్యం చూసి అంతే. స్వామి శ్రీరామావతారంలో 7 తాటి చెట్లను ఒకే ఒక్క బాణంతో కాల్చేశాడు కదా. ఆ కళేబరాన్ని కాల్చేశాడు, దీన్ని కూల్చేశాడు. అలాంటి ఆయన రక్తంలో అంత వేగం ఉండటంతో ఆశ్చర్యం ఏమిటండి, అంత వేగంగా వెళుతున్నది అని అర్థం. గోపాలుడికి అది తెలియక గుండె ఆగి మరణించాడు. కేవలం చేతి నుంచి వెళ్ళినటువంటి బాణం ఎట్లా ఉంటే ఇంకా తన శరీరం నుంచి వచ్చిన రక్తం యొక్క వేగం ఎట్లా ఉంటుంది చూడండి. స్వామి గాయం బాధతో తిరిగి పుట్ట లోపలికి వెళ్ళిపోయాడు. గోవు మరింత బాధతో తన స్వామికి కలిగినటువంటి గతి చూసి దూడతో కలిసి చోళరాజు దగ్గరికి వెళ్ళింది. ఏం చేయలేకపోయింది పాపం. రాజుగారి ముందు కింద పడి దొర్లుతూ ఏడవసాగింది. దాని వింత ప్రవర్తనకు, దాని కళ్ళలో నీళ్లకు రాజుకు ఆశ్చర్యమైంది. ఇదేంటి, గోవేమిటి ఇట్లా పడి వేయటం, ఏడుస్తుంది అని విషయం రమ్మని చెప్పేసి చారుణ్ణి పంపించాడు. ఏం జరిగిందో, గోవు అడవిలో ఏం జరిగిందో చూసుకురాపో, అది ఏదో చెప్తూ ఉన్నది, సంకేతం నాకు అర్థం కావటం లేదు, వెళ్ళు అని. చారుడు గోవు దగ్గరకు రాగానే అది నెమ్మదిగా లేచి బయటకు నడిచిపోయింది. పుట్ట దగ్గరకు చేరి ఆగిపోయింది. చూపించింది పుట్ట దగ్గర ఏం జరిగింది అని. అక్కడ కొంతసేపు నిలబడి తమ పని అయిపోయింది అన్నట్లుగా
ఆ రెండు నెమ్మదిగా వెనక్కు నడిచి ఎటో వెళ్ళిపోయాయి. స్వామి దర్శనమైంది కదా, చారుణ్ణి తీసుకొచ్చి చూపించేసింది కదా, ఇక మన పని అయిపోయింది. ఇక స్వామి దర్శనం అయిపోయింది, రాజుకు చెప్పేశాం, ఇంకా ముందు చూసుకుంటారు. చారుడు రాజు దగ్గరికి వెళ్ళి గోపాలుడు మరణించి ఉంటాడని చెప్పేశాడు. మరణించేశాడు వీడుని. రాజు పరుగున పుట్ట దగ్గరకు చేరుకున్నాడు. ఏం జరిగింది? మరణించినటువంటి గోపాలకుడిని చూశాడు రాజుగారు. పుట్టపైన ఉన్నటువంటి రక్తాన్ని కూడా చూశాడు. ఆదరపడ్డాడు. ఒక్క పర్యం ధర్మాత్ముడే అయినప్పటికీ కోపంలో అతడితో విచక్షణ జ్ఞానం నశించిపోయింది. గోపాలకుడు గోవును చంపబోయాడని గ్రహించలేకపోయాడు. ఎవడ్రా ఈ పాపపు పని చేసింది? నా గోపాలకుడిని చంపింది ఎవర్రా? నా గోపాలకుడిని చంపి దాక్కున్నవాడెవడు లోపల? ఎవరో దాక్కున్నట్టుంది, బయటికి రారా అని అరిచాడు. చూశాడు, కింద ఏదో ఉన్నట్టుగా ఉంది, మనిషి కూర్చున్నట్టుగా ఉంది, గట్టిగా పిలిచాడు. దానికి బదులుగా వస్తున్నా అంటూ కోపంగా పలికిన శబ్దం పుట్టలోంచి బయటకు వచ్చేసింది. ఆ శబ్దానికే అక్కడ చెట్లన్నీ ఊగిపోయాయి. ఆయనతో వస్తున్నాను అన్నాడు ఒక గట్టిగా. ఆకాశంలో మేఘాలు చెల్లచెదురైపోయాయి ఆ యొక్క శబ్దానికి. గాలి వేగంగా వీసింది. అంత కోపంతో రాజు పుట్ట వైపు ఆశ్చర్యంగా చూస్తుండగానే పుట్ట పెళ్ళున పగిలిపోయింది. అసలు తవ్వలేదు. అందులోంచి తలపైన గాయంతో ఉన్నటువంటి దివ్య ప్రకాశంతో వెలిగిపోతున్న తేజోమూర్తి శ్రీనివాసుడు బయటికి వచ్చాడు. గోవిందా 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 శ్రీనివాస. రాజును చూసి, ఓరి పాపిష్ఠుడా, నన్ను గోపాలుడి చేత గొడ్డలితో కొట్టిస్తావా? రాజంటే ఎవరనుకుంటున్నావు? భరించేవాడు రాజు. నువ్వు భరించాలి కదా నీ ప్రజలు చేసేటువంటి ఈ రాజ్యంలో జరిగిన అన్యాయానంతా. రాజ్యంలో ఎవరు ఏ పాపం చేసినా రాజే భరించాలని తెలుసు కదా. రాజు పదవి అంటే ఏమిటి సామాన్యం అనుకున్నావా? జవాబుదారీ అంతా నీదేనే. ఈ గోపాలకుడు గోవును చంపబోయాడు, నన్ను గొడ్డలతో కొట్టాడు. ఈ తప్పు నువ్వు చేసినట్లే కదా, పైగా ఇక్కడికి వచ్చి నన్నే నిందిస్తున్నావా మూర్ఖుడా? జ్ఞానం లేదా నీకు? ఇంటి యజమాని రాజు ఏ పనినైనా బాగా విచారించి చేయాలి కదా. ఎవరో ఒక్కరు చెప్పింది కాదు, అందరూ చెప్పింది సమక్షాన ఇద్దరిని కూర్చోబెట్టుకొని విచారించ కదా చేయాల్సింది నువ్వు. ఏది గోవేది, ఏది గోపాలకుడేది సచ్చినవాడు? నన్నొక్కడనే నువ్వు శాపం పెడతావా? తగిన వారికే పనులు నువ్వు అప్పగించాలి, ఇటువంటి వాడికి ఇచ్చే. లేకపోతే ప్రజలు చేసేటువంటి పనుల వల్ల కలుగుతుంది, ఏమేమి పాపం కలుగుతుందో శిక్ష నువ్వే అనుభవించాలా. నువ్వు ఇట్లా చేయటం వల్ల నాకు ఎంతో బాధ కలిగింది, కనుక నువ్వు పిశాచివైపో అని శాపం ఇచ్చాడు. పిశాచి అంటే చాలా సాధారణమైనటువంటిది కాదు, నీళ్లు దొరకనటువంటి పిశాచి. తాగటానికి దాహం 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 దాహం, ఎక్కడా నీళ్లు కనపడవు. చోళరాజు వెంటనే పిశాచమైపోయాడు. అప్పటికే కళ్ళు క్రిందికి దిగి తన వల్ల ఎంత బాధ, ఎంత పెద్ద అపరాధం జరిగిపోయింది అని గ్రహించాడు. స్వామికి నా నుంచి బాధ పెట్టాను. స్వామిని చూసి, దేవాదిదేవా శ్రీనివాస, దేవాదిదేవా శ్రీనివాస, నేను అజ్ఞానంతో అహంకారంతో తెలియక తప్పు చేశాను, నేను నన్ను క్షమించి శాప విముక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు. ప్రభు, నేను చేసిన తప్పు నిజమే, నేను ఎప్పుడు ఎవరు చేయనటువంటి ఘోరమైన తప్పును చేశాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, నాకు భక్తులంటే ఎంతో ప్రేమ,
వారికి ఎలాంటి బాధ కలిగినప్పటికీ కూడా నేను తట్టుకోలేను. వారికి అవకాశం చేశారంటే అపకారం చేసే వాళ్ళ యొక్క విషయంలో మాత్రం నేను కఠినంగా ప్రవర్తిస్తాను. నీ విషయంలో నాకు కూడా బాధగానే ఉంది చాలా. అయినా నేను అన్నమాట మాత్రం నిజమవుతుంది, అది జరిగే తీరుతుంది కనుక నువ్వు కొంతకాలం ఈ రూపంతోనే ఉండు, శిక్ష నువ్వు అనుభవించు. రాబోయే కాలంలో నీ వంశంలోనే ఆకాశరాజు అనేవాడు పుడతాడు. అతడు తన కూతురైన పద్మావతిని నాకిచ్చి కన్యాదానం చేస్తాడు. ఆ సమయంలో వరదక్షిణగా రత్నాలతో కూడినటువంటి ఒక బంగారు కిరీటాన్ని ఇస్తాడు. నేను ఆ కిరీటాన్ని శుక్రవారం సాయంకాల వేళలో ధరిస్తాను. యుగ యుగాంతరము నేను దానిని ధరించిన సమయంలో ఆ దివ్య కిరీట కాంతులను, నా దివ్య మంగళ రూపాన్ని చూసిన ఎవరెవరు చూస్తున్నారో వెంటనే నీకు కూడా పిశాచత్వం తొలగిపోతుంది, జనంలో ఉండినటువంటి పిశాచత్వం కూడా తొలగిపోతుంది అని చెప్పి ఆ పిశాచాన్ని ఓదార్చి పంపించేశాడు. ఆ కిరీటధారణ రూపాన్ని చూసిన దివ్య మంగళ రూపాన్ని ఎవరు చూస్తున్నారో శుక్రవారం రోజు, ఆ రోజు చూసిన వాళ్ళ యొక్క జీవనం ధన్యమై వాళ్ళలో ఉండినటువంటి మొండితనంగా ఉండేటువంటి పిశాచత్వం పోతుందది, శాంతరూపమైపోతారు వాళ్ళు. ఆ తర్వాత తలకు తగిన గాయం బాగా పెడుతుంది కదా. అప్పుడు శ్రీనివాసుడు బృహస్పతిని తలుచుకున్నాడు. బాధ ఎక్కువైపోయింది, రక్తం కారుతూనే ఉంది. దేవగురువైన బృహస్పతి తక్షణమే ప్రత్యక్షమై చేతులు జోడించి ఎప్పుడు స్మరణ చేసుకున్నాడో బృహస్పతి కనపడ్డారు. స్వామికి నమస్కరించాడు. స్వామి తలను చూపించాడు. దేవదేవా, ఏమిటి ఈ గాయం అన్నాడు. ఇది ఏమిటి ఈ రక్తం వస్తున్నది? స్వామి, దాని గురించేనయ్యా నిన్ను పిలిచింది. నా బాధ కూడా భరించలేకపోతున్నాను. ఈ గాయం నన్ను ఎంతో బాధ పెడుతుంది. మానవాకారం తీసుకున్నాడు కదా ఇక్కడ, అప్పుడే ప్రారంభమైపోయింది. పరమాత్ముడికి బాధ, నొప్పి, గాయం, ముళ్ళు అని ప్రారంభమైపోయింది. కడుపు నొప్పి, ముళ్ళు, తలనొప్పి, శీతము, తుమ్ములు, దగ్గులు ప్రారంభమైనట్టుగా స్వామికి ప్రారంభమైంది. ఇది మానటానికి ఒక మార్గం చూపించయ్యా, ఏమైనా చెబుతావేమో, ఏమైనా మందు వేస్తావేమో అని నిన్ను పిలిచానయ్యా అన్నాడు. నాకు మందు వేయవయ్యా, నాకు ఉపశమనం కలిగించయ్యా, నాకు చాలా కష్టపడుతున్నాను దేవా. నీకు ఎంత కష్టం కలిగినా లెక్క చేయక నీ భక్తులను అనుక్షణము రక్షిస్తూనే ఉంటావు కదా. వాళ్ళ కష్టాలంతా నువ్వే తీసుకుంటున్నావు, వాళ్ళ యొక్క నొప్పంతా నువ్వే తీసుకుంటున్నావు. ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహించటం కోసమే ఈ గాయం నెపంతో నన్ను పిలిచావయ్యా అని బాగా తెలుసు నాకు. మొట్టమొదట ఈ కొండలో నాకే దర్శనమిస్తున్నావయ్యా. ఇట్లా గాయం చేసుకొని నాకు దర్శనం ఇవ్వాలన్నా నువ్వు? సరే కానీ నేను నా పని అదే కదా, అందుకని నా పని చేయటానికోసరం నువ్వు నీతో నా పని మొదలు పెట్టించుకో ఈ భూలోకంలో చెప్పడానికోసరం చేస్తున్నావు. సరే, ఎంత బాధనైనా భరిస్తావు, కానీ భక్తులకు మాత్రం దర్శనం ఇవ్వటం మాత్రం ఆపవు. ఈ బాధలో ఏమిటి?